भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। नमस्ते अम्मा, सर्वेभ्यो नमो नमः। అందరికీ నమస్తే. మనం యోగ దర్శన సూత్రాలని సాధనా పాదములో వినే ప్రయత్నం చేస్తున్నాము. అయితే అహింస గురించి మనం తెలుసుకున్నాము. చాలా స్పష్టంగా చెప్పాను. అహింస అంటే హింస చేయకపోవడం, అనగా ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వకపోవడం. కేవలం మాంసభక్షకులు హింసకులు అనడానికి వీలు లేదు. ఎవరైతే వాక్కు ద్వారా ఇతరులను చాలా పీడింపజేస్తారో, దుఃఖింపజేస్తారో వాళ్ళు కూడా హింసకులే అనబడతారు. అటులనే ఇతరుల పతనాన్ని ఎవరైతే మానసికంగా యోజన చేస్తారో వాళ్ళు కూడా హింసకులే అనబడతారు. ఆధ్యాత్మిక మార్గంలో మనం విజయం సాధించాలి అంటే మనం రెండు విషయాలను చాలా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఎదుటి వ్యక్తి చేస్తున్నటువంటి దుష్ట వ్యవహారాన్ని సహించడం అన్నా నేర్చుకోవాలి, లేదా ఎదురు తిరిగి నిలబడగలగాలి. అంతేకాని నకారాత్మకమైన యోజన చేసి మనం ఇతరుల పతనానికి కారకులము కాకూడదు. ఆత్మను చాలా శుద్ధంగా పెట్టుకోవాలి అంటే ఈ అష్టాంగ యోగమును చాలా జాగ్రత్తగా ఆచరించాలి. సూత్రాలను బట్టి కొట్టడం, అంతా మనకు తెలుసు అనే భావనలో ఉండడము కూడా అజ్ఞానమే. ఇక్కడ స ఖల్వయం బ్రాహ్మణో యథా యథా వ్రతాని బహూని సమాదిత్సతే తథా తథా ప్రమాదకృతేభ్యో హింసానిదానేభ్యో నివర్తమానస్తామేవ వదాత రూపం అహింసాం కరోతి. అంటే మనము బ్రహ్మ ప్రాప్తిని పొందాలి అంటే, బ్రహ్మను దర్శించుకోవాలి అంటే ఇక్కడ మానవ జన్మలో ప్రతినిత్యం ఎలా తల్లి ప్రేమను కోరుతాము, తండ్రి ప్రేమను కోరుతాము, బంధువర్గుల ప్రేమను కోరుతాము, సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుతాం, సరళమైన జీవితాన్ని కోరుతాం. ఇవన్నీ ఉంటేనే మనం ఐశ్వర్యవంతులం అనబడతాం. అంటే మనుష్యుల ప్రేమ దొరకాలి, వస్తువుల నుండి కలిగే సౌకర్యం కూడా మనకు లభించినప్పుడే మనం ఐశ్వర్యవంతులం అనబడతాం. ఇదంతా కూడా ఇంద్రియాలకు సంబంధించిన ఐశ్వర్యం. అనగా మాతాపితరుల స్నేహం, భర్త భార్య స్నేహం, బంధుమిత్రుల స్నేహం, పదార్థాల సౌకర్యం అంతా కూడా ఇది స్థూల దేహానికి కొంతవరకు ఇంద్రియాలకు సంబంధించిన ఐశ్వర్యం. ఈ శరీరమున సూక్ష్మ శరీరం వరకే మనం లేవు. స్థూల దేహము, సూక్ష్మ దేహముతో పాటు
చైతన్య తత్వమైన ఆత్మ ఉంది ఈ దేహమున. ఆ ఆత్మనే మనమే ఆత్మ. కాకపోతే ఆత్మకు కూడా సౌకర్యం కావాలి, ఆత్మకు కూడా ఆనందం కావాలి. ఎలా మనం ఉపనిషత్తుల్లో విన్నాం, ఎంత విద్య నేర్చుకుంటున్నప్పటికీ కూడా, ఎంత పాండిత్యము సంపాదించుకున్నప్పటికీ కూడా, ఒక వ్యక్తికి మనము భోజనం ఇవ్వకుండా, కనీసం నీరు కూడా ఇవ్వకుండా అతని చేత లంఘనము చేయిస్తే, అలా బలహీనమైనటువంటి స్థితికి మనము తీసుకెళ్ళి అప్పుడు అతనితో మనం శాస్త్రీయ చర్చ చేస్తే, అతను ఆ సమయంలో నేర్చుకున్నదంతా కూడా మర్చిపోతాడు, కేవలం ఆహారం వైపు మాత్రమే ఎదురు చూస్తాడు. ఆహారము దొరికి శరీరం బలముగా మారే వరకు అతను శాస్త్రీయ చర్చ చేయలేని చాలా దుర్భర స్థితిలో ఉంటాడు. అంటే అక్కడ అన్నము యొక్క గొప్పతనం చెప్పాడు. అన్నము ఎందుకు పరబ్రహ్మ స్వరూపము అంటే, గొప్ప గొప్ప విద్వాంసులని కూడా అన్నము గనక సమయానికి ఇవ్వనట్టయితే వాళ్ళ ముఖము నుండి శాస్త్రము వివరింపబడదు అని చెప్పాడు. అటులనే అంటే ఒక శాస్త్రవేత్తకు శారీరక బలం ఉన్నప్పుడే వాక్కు సహకరిస్తుంది. అప్పుడే అతని బుద్ధిలో ఉన్నటువంటి ఆ శాస్త్రీయ చర్చ అతను వాక్కు ద్వారా చెయ్యగలుగుతాడు అనేది మనకు అర్థమైంది. అటులనే ఆత్మ కూడా జన్మ జన్మాంతరాల నుండి ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి తన శక్తినంతా కూడా బలహీనపరుచుకుంది ఆత్మ. ఆత్మకు తన సామర్థ్యాన్ని తెలుసుకునేంత స్థితిలో కూడా ఆత్మ లేదు. ఎందుకంటే మనము కొన్ని సంవత్సరాల నుండి, కొన్ని జన్మల నుండి ఆత్మకు ఆహారం మనం పెట్టలేదు. ఆ అవకాశం దొరకలే మనకు. క్రిమి కీటకాది పశ్వాది యోనుల యందు ఆత్మ బంధింపబడి ఉన్నప్పుడు ఆత్మ కూడా ఆధ్యాత్మిక భోజనం దొరకలేదు. ఇంద్రియాలకు సంబంధించిన భోజనమే దొరికింది. అందుకే ఇంద్రియాలు బలీయంగా ఉన్నవి. ఇంద్రియాలు, ఇంద్రియ రూప వాసనలు చాలా దృఢముగా బలముగా ఉన్నవి. ఆత్మకు యుగాలు పట్టి ఉండొచ్చు, ఒక సృష్టి కాలం పట్టి ఉండొచ్చు. ఆత్మ ఆధ్యాత్మిక భోజనం అనే రసాన్ని త్రాగక దీర్ఘకాలం అయిపోయి అది నిశ్చేష్టగా ఉంది. ఇప్పుడు గురువు యొక్క ఉపదేశము వలన, శాస్త్రీయ చర్చ వలన మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ జన్మలో ఇంద్రియ భోజనము తగ్గించి ఆత్మ భోజనాన్ని పెంచుకోవాలి. ఇక్కడ ఇంద్రియ భోజనము అంటే కేవలం పిండి పదార్థాలే కాదు, శబ్ద స్పర్శ రూప రస గంధాల యొక్క సమస్త వ్యవహారాన్ని మనము నియంత్రించుకొని ఆత్మకు కావలసిన భోజనమును మనం పెంచుకోగలగాలి. అందుకనే బ్రహ్మ ప్రాప్తి కొరకు ఆత్మ నిజస్వరూపంలోకి వెళ్ళాలి అన్నా మనం మహావ్రతాలు చేయవలసిందే.
దీక్ష తీసుకోవలసిందే. నేను ప్రతిరోజు ఎంత కష్టం అనిపించినా సరే 1 గంట పుస్తకం అంటే ఆత్మ కళ్యాణానికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాన్ని నేను చదువుతాను. ఆ రోజు సమయం లేదంటే ఇంటి శుద్ధినన్న ఆపేస్తా, స్నేహితుల్ని కలవడమన్నా ఆపేసుకుంటా, నాకు నచ్చిన సీరియల్ని చూడడం ఆపేస్తా. ఇలా మనము వీటిని నియంత్రించుకొని ఆత్మ ఉద్ధరణ కోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకనే మనం వ్రతములను తీసుకోవలసిందే. ఆధ్యాత్మిక మార్గములో శీఘ్రముగా ఉన్నతి సాధించాలి అంటే జన్మ జన్మాంతరాల నుండి ఆత్మ తన స్వరూపాన్ని చేయబడిందే లేదా స్వయముగా చేసుకుందే మోహవశాత్తు, అవివేకముతోనో, అజ్ఞానముతోనో, మహాతామిస్త్రంతోనో, అంధతామిస్త్రాలతోనో ఏవైనా కారణాలు కావచ్చు, లేదా సరియైన గురువు లభించకపోవడం కూడా కారణం కావచ్చు, లేదా ఆ మార్గంలో పంపించే తల్లిదండ్రులు కూడా లభించకపోవడం. ఈరోజు మనం దారిలో వెళ్తూ ఉంటే చాలా మంది పిల్లలు కనబడుతూ ఉంటారు. వాళ్ళకు తల్లిదండ్రులు భిక్షాటన ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. అండ్ వాళ్ళకి విద్యావంతులను చెయ్యాల్సిన తల్లిదండ్రులే వాళ్ళతో విపరీత కార్యములు చేయిస్తున్నారు. ఇలా మానవ జన్మకి ఎన్నో విఘ్నాలు కలిగినవి. అది స్వయం అపరాధమా, వాతావరణం సహకరించలేదా, పెరిగిన వాతావరణమా, ఏవైనా కారణాలు కావచ్చు. ఆత్మ మాత్రం శుష్కింపబడి ఉంది. ఇప్పుడు మనం ఈ మానవ జన్మలో ఆత్మ బలాన్ని పెంచుకోవాలి. దానికోసమే మహావ్రతం చెయ్యాలి. ఆ వ్రతములోనే ఉంది అహింస. నీవు మనస్సుతో ఎవ్వరి గురించి కూడా నకారాత్మకమైన యోచన చెయ్యకు. ఒక్కొక్కసారి మనం అందరం మాట్లాడుతూ ఉంటాం. అది కుటుంబ సభ్యులతో కానివ్వండి, బంధుమిత్రులతో కానివ్వండి, మనం కూర్చుని నేను అనే తత్వాన్ని మనం ఎక్కువ నిరూపించాలి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము గనక అక్కడ గుర్తించాలి, నేను అనే పదము కంటే మనము అనే పదములో మన ఉన్నతి ఉంది. నేను ఇది చేశా, నేను ఇది అన్నప్పుడు ఏమవుతుంది? ఇతరులకు దుఃఖం కలుగుతుంది. అందులో పూర్తి మన మాటల్లో పూర్తి న్యాయం లేదు. అంటే కేవలం సమర్థించుకుంటున్నాం. అందువల్ల మనస్సుతో మన గొప్పతనాన్ని నిరూపింపబడాలి అని వాక్కుని ఇతరుల మీద మనం ప్రయోగాలు చెయ్యకూడదు. మీరలా చేస్తే, అంటే మనమందరం ఆ విధమైన ప్రవృత్తితో ఉంటే తాత్కాలికంగా అంటే ఒక మానవ జన్మలో విజయం సాధిస్తాం. ఎప్పుడు ఇలా నకారాత్మకమైన యోచన చేసి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఇతరులని అణచగొట్టి మనం కాస్త యశస్సు రూపములోనో ఆర్థిక రూపములోనో ఉన్నతిగా ఉన్నట్టుగా దానికోసమే మనం ప్రయత్నం చేశాం, అంతే కదా. ఆ జన్మకి అది సార్థకమే. అందుకే మేము గెలిచాము అనుకుంటాం. మనం ఎంత అజ్ఞానంలో ఉంటామో చూడండి. ఒక జీవిత కాలం అంతా పట్టింది
మనం మన గొప్పతనంలోనే నిరూపించుకోవడానికి. కానీ ఆత్మకు మరణం లేదు కదా. శరీరం క్షీణించిపోయింది, వార్ధక్యంలోకి వచ్చింది, ఆత్మ నుంచి విడిపోయింది. కానీ ఆ శరీరము ద్వారా, ఆ సాధనాల ద్వారా ఆత్మ ఏదైతే వ్యవహారము చేసిందో అది ఆత్మలో ఉంది. ఇంకా ఆ దుర్భరపు వ్యవహారం ఎలా సుమధుర వ్యవహారము చేసిందో అలాగే దుర్భర వ్యవహారము కూడా ఆత్మ చేసింది ఆ దేహంలో ఉన్నప్పుడు. మంచి పనులు చేయలేదా అంటే చేసింది. అలానే కేవలం మంచి పనులే చేసిందంటే కాదు, చెడ్డ పనులు కూడా చేసింది. అవి రెండు ఆత్మతో ఉన్నవి. ఎలా సుమధుర కర్మఫలాలు అనుభవిస్తామో అలాగే ఇతరుల గురించి దుఃఖరూప యోజన చేశామే అది కూడా ఆత్మ అనుభవిస్తుంది. శరీరము ద్వారానే చేసింది గనక శరీరము ద్వారానే ఆత్మ దుఃఖములను సుఖములను అనుభవిస్తుంది. ఈ జన్మలో, వర్తమాన జన్మలో విజయం సాధించింది. తన బుద్ధి సామర్థ్యముతో, వాక్కు సామర్థ్యముతో నిరంతరము ఆ విధమైన యోజనలు చేసి విజయం సాధించింది. వర్తమానములో విజయం ఉంది, కానీ దీర్ఘకాలములో ఆత్మకు పతనమే ఉంది. అందుకే ఋషులు అంటారు, నీవు కేవలం వర్తమానమే ఎందుకు చూస్తున్నావు? ఆత్మకైతే మరణం లేదు, సృష్టి ఆగదు, సృష్టి నిరంతరము నడుస్తుంది కదా. ఉపనిషత్తుకారుడు అదే చెప్తున్నాడు కదా, ఈ బ్రహ్మచక్రాన్ని నువ్వు ఆపలేవు, నీ తరం కాదు, నువ్వే కాదు. ఈ రోజు తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువుకి అవయవాలు వికృత స్థానములో ఉన్నవి అని చెప్పి తల్లి గర్భము నుండి శిశువుని బయటకు తీసి శల్య చికిత్స చేసి మళ్ళా యథావిధిగా అవయవాలను సమకూర్చి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశపెడుతుంది నేటి విజ్ఞానం అంతా. అలా గ్రహ ఉపగ్రహాలకు వెళ్ళి అక్కడున్న శక్తిని తెలుసుకోగలిగేంత సమర్థవంతంగా మానవుడు తయారయ్యాడు. అంత మాత్రాన కోటాన కోట్ల శాస్త్రవేత్తలందరూ కూడా ఒకచోట కూర్చున్నా ఈ సృష్టి చక్రాన్ని ఆపగలరేమో చూడండి. అందుకనే ఈ బ్రహ్మచక్రమున మనని మనము యాతనల నుండి రక్షించుకోవాలి అంటే అహింసా వ్రతము చెయ్యవలసిందే అంటున్నాడు. ఎందుకంటే ఆ వ్రతం తీసుకున్నప్పుడే ఆత్మ బలీయంగా అవుతుంది, ఇంద్రియాలు బలహీనమవుతవి అంటాడు. రెండవ వ్రతం చెప్తున్నాడు, సత్యం. సత్యమే మాట్లాడు, కానీ మధురముగా మాట్లాడు, కఠోరముగా మాట్లాడకు. ఎప్పుడైనా మన సత్యం వలన ఎదుటి వ్యక్తికి ప్రాణ నష్టం ఉంది, ఎదుటి వ్యక్తికి ఆర్థిక నష్టం ఉంది అంటే అక్కడ మౌనంగా ఉండు, కానీ అబద్ధం ఆడకు. ఇప్పుడు ఉదాహరణకి కుటుంబంలో భార్యాభర్తలు మంచి వయసులో ఉన్నారు, అందులో ఏదో ఒక పక్షికి ముగింపు స్థితి వచ్చింది, వ్యాధి బారిన పడ్డారు. మనకు వైద్యుని ద్వారా ముందు తెలిసింది ఎంత చికిత్స చేసినా ఇంకేమో బ్రతకదు అని.
మనకు శాస్త్ర భాష అర్థమైంది, సత్యమే చెప్పాలి అని. అంటే వెళ్ళి ఆమె భర్తకి మనం నువ్వెంతైనా ఖర్చు పెట్టు, నీ భార్య బ్రతకదు అని అనడం, ఇది సత్య వ్యవహారమా? ఇది మానవీయ వ్యవహారమా? ఎందుకంటే శాస్త్రం సత్యం చెప్పుమంది కదా, మీకు వైద్యుడు సత్యం చెప్పాడు. ఆ భర్తని మీరు వెళ్ళి ఏం ఖర్చు పెడుతున్నావు, నీ భార్య బ్రతకదు అని అనడం, ఇది సత్య వ్యవహారమా? ఆ సత్యములో హింస ఎక్కువ వ్యాపించి ఉంది. మీరు సత్యం చెప్పాలి అనుకున్నారు, కానీ ఆ సత్యములో ఏమైంది? హింస ఉంది. అంటే మనం బ్రహ్మ ప్రాప్తికి అర్హులం కాము. ఇది తెలుసుకోవాలి. సత్యమే చెప్పండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని మనోధైర్యాన్ని విడనాడకండి. పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని పెంచుకోండి. ఇంకా 2-3 వైద్యులను అడిగి చికిత్సలో వ్యయం చెయ్యండి. అంటే అక్కడ మనం సత్యమే చెప్తున్నాం, కానీ ఏం చేస్తున్నాం? మానవీయ వ్యవహారముతో ఆ వ్యక్తికి అస్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇది ఉండాల్సింది మానవుల్లో ఉండే ఆభరణం. కానీ లోకములో జనులు, మాకు చాలా ధైర్యం ఉంది, మాకు అంత పరిస్థితి అర్థమైంది, మాకు అనుభవం ఉంది, అందుకే చెప్తున్నా మీరు ఖర్చు పెట్టకండి, తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళు ఖర్చు పెడితే ఆర్థిక నష్టపోతున్నారు. మీరు ఇటువంటి మాటలు మాట్లాడి మీరు హింసకులు అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారేమో, కానీ మీరు ఏదైతే కటుగా చెప్పి మీ మాట నెగ్గాలని మీరు మాట్లాడుతున్న తీరు ఉందే, దీనివల్ల మీరు హింసకులు అవుతారు. వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు, మనం హింసకులమై ఇంకొక జన్మని మనం ఎన్నుకున్న వాళ్ళమయ్యాం. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే మనస వాచ కర్మన దేశ కాల పరిస్థితులను బట్టి సత్యాన్ని ఆచరించండి. అంతేకాని మేము ఇప్పుడే డాక్టర్ని కలిసామండి, మీ ఆవిడకు మంచిగా అయిపోతుందంటండి అని కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అక్కడ మనం ఇలా మాట్లాడలేము అన్నప్పుడు మౌనం, భుజం మీద చెయ్యి పెట్టి మౌనంగా నిలబడండి. లేదా పక్కకి వెళ్ళి మౌనంగా, అంటే ఆ వ్యక్తికి దగ్గరగా ఎదురుగా నిలబడి మౌనంగా ఉండండి. కానీ వాక్కు ద్వారా అసత్యపు మాటలు మాట్లాడకూడదని, సత్యమే మాట్లాడాలని హింసాయుక్త పదములను ఎవ్వరము ఉపయోగించకూడదు. ఇది ఏ సత్యవ్రతం అంటాడు. అర్థమైందా? త్రికరణ శుద్ధిగా మనం ఎవ్వరిని కూడా బాధ పెట్టకూడదు. అలా బాధ పెడుతున్నామంటే ఎదుటి వ్యక్తి వర్తమానంలో నష్టపోతున్నాడు, మనం ఆత్మను ఇంకా శుష్కింపజేసుకుంటున్నాము. ఏదైతే అహింస ఆచరణ చెయ్యలేనప్పుడు సత్యాచరణ చెయ్యలేకపోతున్నామంటే ఆత్మను మనం ఇంకా బలహీనము చేసుకున్న వాళ్ళమే అవుతాం. తర్వాత ఏం చెప్తున్నాడు? అస్థేయం. స్థేయము అంటే దొంగతనం, అస్థేయము అంటే దొంగతనం, చౌర్యము చెయ్యకపోవడం. స్వామిత్వము లేని పదార్థాన్ని స్వీకరించకపోవడం. అర్థమైందా? స్వామిత్వము లేని పదార్థాన్ని మనం ఎప్పుడు కూడా స్వీకరించకూడదు. అది తల్లి దగ్గరైనా సరే, తండ్రి దగ్గరైనా సరే, గురువు దగ్గరైనా సరే, తన మిత్రుల దగ్గరైనా సరే, స్వామి కాలైనప్పుడు వారి అనుమతి లేకుండా
మనం వారి వస్తువులని స్వీకరించకూడదు. అది తల్లైనా సరే. అమ్మ దగ్గర చాలా ఆభరణాలు ఉన్నాయి. అమ్మ గాఢ నిద్రలో ఉంది. వెళ్ళాము, లాకర్ ఓపెన్ చేసాము, ఆభరణం వేసుకున్నాం, తిరిగి వచ్చేసాం. వేసుకొని మన ఇంటికి వచ్చాం. అమ్మని అడగలేదు, సూచన ఇవ్వలేదు. మనకి లాకర్ కీ తెలుసు. వెళ్ళాము, ఒక ఆభరణం వేసుకున్నాం, వచ్చాం. మీరు తిరిగి ఇస్తున్నారేమో వెళ్ళి సాయంత్రం, కానీ ఎన్ని గంటలు మీరు ఆ వస్తువు ఉపయోగించుకున్నారో అన్ని గంటలు మీరు చౌర్య వస్తువునే వేసుకున్నట్టు. అమ్మ సాయంకాలం వెళ్ళి తిరిగి ఇచ్చేస్తాం కదా అని మీరు అనొచ్చు, కానీ అన్ని గంటలు ఏమైంది? ఆ చౌర్యపు వాసన మన కర్మాశయములో జమైంది. అర్థమైందా? స్వామిత్వము లేని పదార్థాన్ని మనం స్వామి అధికారము లేకుండా స్వీకరించకూడదు. శాస్త్రములో మరి ఆమె పడుకుంది కదా, ఆమె చాలా అనారోగ్య స్థితిలో ఉంది, ఆమె ఔషధం వేసుకొని పడుకుంది. మరి మేము లేపి ఆమెను విఘ్నం చేస్తే అది సరి అయిన వ్యవహారం కాదు కదా. అందుకే అలా చేస్తామంటే శాస్త్రం ఒకటే చెప్తుంది, పూర్వపు సూచన ఇవ్వండి. అమ్మ నేను రేపు వస్తాను, లేదా నాకు మా ఇంట్లో ఒక శుభకార్యం ఉంది, అప్పుడు నేను నీ ఆభరణాలని తీసుకెళ్తాను, ఎందుకంటే నువ్వు చాలాసార్లు మందులు వేసుకొని పడుకుంటావు కదా, అందుకే నేను అలా వచ్చి ఆ లాకర్ నుంచి తీసుకెళ్ళిపోతానమ్మా అని ముందు సూచన ఇవ్వండి. ఆ సూచన ఇవ్వకపోతే మీరు ఆ వస్తువుని ధరించి మీ శరీరాన్ని అలంకరింపజేసుకోకండి అంటుంది శాస్త్రం. ఎందుకంటే శాస్త్రం ఇలాగే ఆలోచిస్తుంది. శాస్త్రము ఆత్మను శుద్ధంగా పెట్టుకోవాలన్నప్పుడు అది ఆత్మ వ్యవహారాన్ని జల్లడనే పడుతుంది. మనం ఏం చేస్తాం? ఏముంది, తీసుకెళ్ళినా పెట్టుకున్నా మళ్ళీ ఇచ్చేసా కదా అని మనం అంటాం. శాస్త్రం ఒప్పుకోదు. అర్థమైందా? తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యము అంటే విపరీతమైనటువంటి కోరికలు జనిస్తూ ఉంటవి. అది పరస్త్రీ పట్ల కానీ, పరపురుషుని పట్ల కానీ, వస్తువు పట్ల కానీ, భోజన పదార్థాల పట్ల కానీ, సామాగ్రి పట్ల కానీ, మనది కాని వస్తువు పైన మన ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటవి. వాటిని మనం నియంత్రించుకోవలసిందే అంటాడు. ఎందుకంటే కామాత్మత నా ప్రశస్త నా చైవే హ్యాస్త కామత కామ్యో హి వేదాదిగమ కర్మయోగశ్చ వైదిక అకామస్య క్రియా కాచిత్ దృశ్యతే నైవ కర్హిచిత్ యద్యద్ది కురుతే కించిత్ తత్తత్ కామస్య చేష్టితం. ఈ ప్రపంచంలో కోరికలు లేకపోతే మనం ప్రయత్నం చేస్తామా చెప్పండి? మనలో అసలు కోరికనే లేదు, మీరు ప్రయత్నం చేస్తారా? ఏంటి ఇంత మౌనంగా ఉన్నారు? కోరిక లేకుండా మీరు పురుషార్థం చేస్తారా? చెయ్యలేదు. ఆత్మ కామన రహితమైన ప్రయత్నం చెయ్యదు. అందుకనే ఆత్మ కోరిక లేకుండా పురుషార్థము చెయ్యదు గనక ఏ కోరిక ఉండాలి, ఏ కోరికలు ఉండకూడదో అది అమ్మ ద్వారా కానీ, నాన్న ద్వారా కానీ గురుముఖంగా తెలుసుకుని ఆత్మ కోరిక లేకుండా ఉండలేదు గనక ఏ కోరికల వల్ల ఆత్మకు పతనం ఉండదో, ఏ కోరికల వల్ల ఆత్మ ఊర్ధ్వగతి వైపు వెళ్తుందో అటువంటి కామానుష్ఠానముతో కూడుకున్న కార్యములు చెయ్యాలి. అందుకే యజ్ఞము చేయడం, పుస్తక పఠనము, ఇవన్నీ కూడా ఆత్మను ప్రగతి వైపు నడిపిస్తవి. అంతేకాని ఇతరులకు ఉన్నటువంటి ఆభరణాలను చూసి అవి మనకు లేవే అనే కోరిక, ఆ విధమైన ప్రయత్నములో రాగద్వేషాలతో కూడిన వ్యవహారం ఉంటుంది, అధర్మ వ్యవహారం ఉంటుంది. సరే, జన్మతః ధనికులుగా జన్మింపబడ్డాం అంటే
బాగా ధన సంపన్నమైన కుటుంబములో పుట్టినప్పుడు అటువంటి వస్తువులు మనకు సర్వసామాన్యముగా దొరుకుతవి, వాటిని ఉపయోగించుకోవడం తప్పులేదు. కానీ మాధ్యమిక కుటుంబంలో పుట్టినప్పుడు ఆ కోరికల్ని మాత్రం మనం ధర్మబద్ధముగా నెరవేర్చుకోవాలి, లేదంటే వదిలి పెట్టవలసిందే. అర్థమైందా? ధర్మపూర్వకముగా లభిస్తే లభించకపోయినా మనం ఆత్మను పతనమైతే చేసుకోకూడదు. అది ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? తర్వాత అపరిగ్రహం. జీవిత యాత్రకు, తుది యాత్ర వరకు సరిపోయే వస్తు సేకరణ మాత్రమే మనం సమకూర్చుకోవాలి. అంతకు మించి సమకూర్చుకుంటున్నామంటే అక్కడ ఆత్మ కళ్యాణము జరగదు. అందువలన ఆత్మను శుద్ధంగా పెట్టుకోవాలి అంటే సాధన సామాగ్రిని ఒక సీమితం వరకే సేకరణ చేసి అధిక సమయమును ఆత్మ కళ్యాణమునకు కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇలా ఈ వ్రతములను మనం ఆచరించినప్పుడే ఆత్మ ఉద్ధరణ జరుగుతుంది అని మనకు ఈ సాధన పాదంలో ఋషి తెలియజేస్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.